హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకుని వాక్యభాగంలోకి వెళ్దాం. తండ్రి స్తోత్రము నాయన, జీవము కలిగిన సజీవుడమైన నా తండ్రి, నీ కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క పునరుత్థాన దినమున నిన్ను ఘనపరుచుటకు, నిన్ను మహిమపరచుటకు నువ్వు చూపిన మహాకృపను బట్టి నీకు వందనాలయ్యా. ఈ కూడిక నీకు మహిమకరంగా ఉండాలి ప్రభా. నువ్వు ఆనందించే విధంగా మేము మిమ్మల్ని ఆరాధించే వారమై ఉండాలయ్యా ప్రభు. ఈ ఆరాధన అంతయు కూడా నీకు ఇష్టమైనదిగా, నీ చిత్తానుసారముగా, నువ్వు కోరుకున్న విధముగా ఉండునుగాక. ఈ సమయంలో వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు కదా, వినగల చెవులు గ్రహించే మనసు అందరికీ అనుగ్రహించండి. ఎందుకు అనంటే వినుట వలన విశ్వాసం కలుగుతుందన్నా, ఆ విశ్వాసం నీకు ఇష్టంగా చేస్తుందన్నావు అయ్యా. నీకు దగ్గరగా చేర్చే నీ మాటలు బహు జాగ్రత్తగా వినుటకును, దాని ప్రకారముగా జీవించుటకును నీ కృపణించుకొని ప్రారంభిస్తున్నా. నీ చిత్తంలో ఎంతమంది అయితే ఏకముగా సమకూర్చబడి ఆత్మతో సత్యముతో ఆరాధించవలసి ఉన్నదో వారందరినీ, ఇంకా తండ్రికి వచ్చే వారందరినీ కూడా నడిపించేది నిన్ను ఘనపరుస్తుండగా కృపణించమని యేసు నామమున ప్రార్థిస్తూ ముందున్న సమయాన్ని నా ప్రాణాత్మ దేవుని మీ చేతికి సమర్పిస్తున్నాను. మా ప్రియ పరలోకమందున్న తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. సేవకునికి మరియు సేవకురాలికి, సంఘమంతటికి ప్రభు యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో శుభాభివందనములు తెలియపరుస్తున్నాను. రైట్. 143వ కీర్తన దావీదు కీర్తనగా మనందరికీ కనబడుతూ ఉంటుంది. చూడండి, కీర్తనలో దావీదు తన యొక్క బాధను వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. దావీదు తన దుఃఖాన్ని వెల్లడిపరుస్తూ దేవునితో మాట్లాడుతున్న సందర్భము మనకు కనబడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, చూడండి, దావీదు గొర్రెల కాపరిగా ఉంటున్నప్పటికీ ఒంటరిగా ఆ యొక్క అడవిలో ఒంటరిగా కాపరిగా గొర్రెలకు ఆయన కాపరిగా ఉంటున్నప్పుడు ఏ విధమైన దేవునితో సత్సంబంధం కలిగి లేదా దేవునితో గడిపిన విధము ఉంటుందో, తను రాజుగా అయినప్పటికీ కూడా ఆ యొక్క విధానాన్ని లేదా ఆ యొక్క విధేయతని ఆయన ఏమాత్రం విడవట్లేదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, కాబట్టి ఆయన నాకున్న జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, అధికారాన్ని బట్టో నేను చేయగలుగుతానని అనట్లేదు. కానీ ఆయన అధికారంతో ఉన్నప్పటికీ, ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు, శ్రమల్లో, బాధల్లో, కష్టాల్లో ఉంటున్నప్పటికీ దేవుని మీద ఆధారపడ్డట్లుగా కనబడతా ఉంటుంది. హల్లెలూయా. దావీదు యొక్క గొప్పతనం ఏంటంటే, దావీదు ఒంటరిగా ఉన్నప్పుడేమి, దావీదు అధికారుగా ఉన్నప్పుడేమి, దావీదు శ్రమల్లో ఉన్నప్పుడేమి, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నా ఆయన దేవుని మీద ఆధారపడడం అనే విషయం అనేది చాలా గొప్ప విషయం. అందులో మార్పు అనేది రావడం లేదు. చూడండి, ఎంత గొప్ప విషయం అంటే, నా విశ్వాసమును బట్టి కాదు, నా నీతిని బట్టి కాదు, నా యథార్థతను బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి నన్ను నడిపించయ్యా, నీ కృపను బట్టి నన్ను నడిపించయ్యా అని చెప్పేసి ఆయన మాట్లాడుతున్న ఈ మాటలు మొత్తం కూడా చాలా చాలా చక్కగా మనకు అర్థమవుతా ఉంటాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటా ఉంటున్నాడంటే, నా బలాన్ని బట్టి అధికారాన్ని బట్టి కాదు, కానీ 11వ వచనంలో యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమలో నుండి తప్పింపుము.
నీ సేవకుడను నీ కృపను బట్టి నా శత్రువులను సంహరింపుము, నా ప్రాణమును బాధపరచు వారిని అందరినీ నశింపజేయుము. తనకున్న అధికారాన్ని బట్టి నేను శత్రువులను ఎదుర్కొంటా వారిని హత్య చేస్తా అని మాట్లాడట్లేదు. తనకున్న ఆ యొక్క కృపను బట్టి ఏమంటా ఉంటున్నాడంటే, నీ కృపను బట్టి నేను బ్రతికి ఉన్నాను, ఇక మీద బ్రతుకుతాను. అధికారాన్ని బట్టి బలాన్ని బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి మాత్రమే బ్రతుకుతాను. కాబట్టి ప్రభు అయ్యా, ఈ శ్రమను బట్టి, ఈ దుఃఖాన్ని బట్టి, నష్టాన్ని బట్టి నేను బాధపడడం కాదు, కానీ ఎంత బాధపడ్డా బాధ తొలగిపోయేది కేవలం అది నీ వల్ల మాత్రమే. నీ నామమును బట్టి నన్ను బ్రతికించయా, నిన్ను బట్టి ఆ బాధలో నుండి నన్ను బయటికి తీసుకొనిరా. నేను నీ సేవకుని కదా, నీ చేత ఏర్పాటైన వాడిని, నీ చిత్తంలో నడిపించబడుతున్న వాడిని, నీకై కొనసాగించబడుతున్న వాడిని, నీ చిత్తాన్ని నెరవేరుస్తూ ముందుకు నడిపించబడుతున్న వాడినైనా నేను భయంకరమైన శ్రమలను ఎదుర్కొంటా ఉంటున్నాను. ఎంత భయంకరమైన శ్రమలు అంటే, తన యొక్క కుటుంబ సభ్యులే తనకు శత్రువులైన పరిస్థితులు మనకు కనబడతా ఉంటున్నాయి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఏమంటా ఉంటున్నాడంటే, నా శత్రువులు నన్ను తరుముకుంటున్నారు, వారు నా ప్రాణమును నేల పడగొట్టాలని, నా ప్రాణము తీయాలని వారు నన్ను అనేక రకాలుగా బాధ పెడుతూ, అనేక రకాలుగా నా యొక్క పతనాన్ని కోరుకుంటూ నేను నశించిపోవాలని చూస్తూ ఉంటున్నారయ్యా. కాబట్టి నీవే నాకు తోడుగా ఉండవు, కాబట్టి నీవే నన్ను నడిపించయ్యా అని చెప్పేసి ఆ యొక్క దావీదు వెరీ క్లియర్ గా దేవుని యొక్క తెలియపరుస్తూ ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా. చూడండి, తనకున్న అధికారాన్ని బట్టి ఇప్పుడు నాకు అధికారం వచ్చింది కాబట్టి అనేకుల ద్వారా నేను నడిపించబడతా, లేదా అనేకుల ద్వారా నేను ముందు కొనసాగించబడతా అని అనుకోవట్లేదు. కానీ అనేక సందర్భాల్లో ఏదేమైనప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడుతూ ముందుకు కొనసాగిపోతూ ఉంటున్నాడు దావీదు. సో మనము కూడా ఆయన ఏం చేస్తూ ఉంటున్నాడంటే, వస్తున్న కష్టాలను బట్టి తన ఆత్మ తనలో కుంగిపోతూ, తనను బట్టి ఎంతగానో బాధను బట్టి, దుఃఖాన్ని బట్టి ఎంతగానో బాధపడుతూ కుంగిపోతూ తను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏమంటా ఉంటున్నాడంటే, పూర్వకాలపు దినములను జ్ఞాపకం చేసుకుంటూ, నాడు నా పట్ల ఎంత గొప్ప కార్యములు చేసినావో, ఈ రోజు కూడా నా శత్రువుల నుంచి తప్పించుటకు నువ్వు సమర్థుడము, సర్వశక్తివంతుడని దేవుణ్ణి ఆధారం చేసుకుని దేవుని యొద్దకు వచ్చి మొరపెట్టినట్లుగా కనబడుతూ ఉంటుంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథంలో ఆ యొక్క దావీదు ఫిలిస్తీయుడైన గొల్లియాతుని ఎదుర్కొంటున్న క్రమంలో అక్కడ ఇజ్రాయేలు ప్రజలందరూ కూడా గొల్లియాతును చూసి గజగజ వణుకుతున్న పరిస్థితి. ఈవెంతో రాజు అయినప్పటికీ సౌలు రాజుగా ఉన్న సౌలు కూడా ఏం చేస్తా ఉంటున్నాడు అని అంటే, ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే, నా ప్రియ సహోదరి సహోదరుడు, భయపడుతూ ఉంటున్నాడు. ఫిలిస్తీయుడికి భయపడుతూ ఉంటున్నాడు. ఫిలిస్తీయుడైన గొల్లియాతుకి భయపడుతూ ఉంటున్నట్టుగా కనబడుతూ ఉంటుంది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇక్కడ మనం 5వ వచనం చూసినట్లయితే, పూర్వ దినములు జ్ఞాపకం చేసుకొనిచున్నాను, నీ క్రియలను నీవు ధ్యానించుచున్నాను, నేను నీ చేతుల పని యోచించుచున్నాను, నీ తట్టు నా చేతులు చాపుచున్నాను, ఎండిపోయిన భూమి వలె నా ప్రాణం నీ కొరకు ఆశపడుచున్నది. చూడండి, దావీదు పూర్వకాల ఆ యొక్క దినములను జ్ఞాపకం చేసుకున్నట్లుగా కనపడతా ఉంటుంది. అదే సమూయేలు గ్రంథంలో, సమూయేలు మొదటి గ్రంథంలో, మొదటి సమూయేలు 16వ అధ్యాయంలో సారీ 17వ అధ్యాయంలో ఒక అద్భుతమైన మాట ఏమంటాడు అంటే, ఫిలిస్తీన్లో ఈ ఫిలిస్తీన్ని ఎవరు ఏం చేయలేరని చెప్పేసి బాధపడుతూ దుఃఖంలో ఉంటున్న పరిస్థితుల్లో దావీదు వస్తాడు. ఈ దావీదు వచ్చి, సున్నతి లేనివాడు నా దేవుని నామమును, నా దేవుని ప్రజలను తిరస్కరించిన
17-26 వచనంలో దావీదు అంటా ఉంటున్నాడు, జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు ఎంతటి వాడో. సౌలు ఈ ఫిలిస్తీని ఎదుర్కొని వానితో పోట్లాడటకు నీకు బలము చాలదో, నీవు బాలుడవు, వాడు బాల్యము నుండి యుద్ధాభ్యాసం చేసిన వాడని దావీదుతో అనెను. వాడు చిన్నప్పటి నుండి యుద్ధాన్ని అభ్యాసం చేసిన వాడు, వాడు నీకంటే పెద్దవాడు, వాడు నీకంటే బలము కలిగిన వాడు. నీవన్నా చూస్తే నీకు యుద్ధం తెలియదు, నువ్వు చిన్నవాడివి, నీ వల్ల కాదు దావీదని సౌలు దావీదుతో మాట్లాడుతూ ఉంటున్నాడు. అప్పుడు దావీదు అద్భుతమైన మాటను జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు, జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. ఏమని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు అంటే, నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మనం ఎదుర్కొంటున్న కష్టాన్ని బట్టి, నష్టాన్ని బట్టి, ఈ కష్టంలో నుంచి బయటకు వస్తామా, ఈ నష్టాన్ని మనం తప్పించుకోగలుగుతామా, మనము నెమ్మదితో బ్రతకగలుగుతామా అని అనేక మార్లు మనం బాధపడుతూ, దుఃఖపడుతూ, వేదన పడుతూ వేసాగిపోతా ఉంటాం. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అని అంటే, సో భయంకరమైన శ్రమల్ని, భయంకరమైన కష్టాల మధ్య, నష్టాల మధ్య, బాధల మధ్య మనం ఎట్లా ధైర్యం తెచ్చుకోవాలి అని అంటే, ఇంతకు ముందు దేవుడు చేసిన కార్యాన్ని జ్ఞాపకం తెచ్చుకొని దాన్ని బట్టి ధైర్యం తెచ్చుకోవాలి. నా దేవుడు అలా కష్టంలో ఉన్నప్పుడు ఆదరించినాడు, ఇప్పుడు కూడా ఖచ్చితంగా నా కష్టాన్ని ఇక్కడ దావీదు ఏం మాట్లాడుతూ ఉంటున్నాడంటే, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నేను, మీ దాసుడనైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను కాయించుండ సింహమును ఎలుగుబంటిను వచ్చి మందల నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోవుచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించితిని. అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపితిని. మీ దాసుడమైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితినే. జీవము గల దేవుని సైన్యములను తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియో. సింహము యొక్కయు ఎలుగుబంటి యొక్కయు, ఎలుగుబంటి యొక్క బలము నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడను నన్ను విడిపించునని చెప్పాను. హల్లెలూయా. నీ వల్ల కాదు దావీదు అని సౌలు అన్నప్పుడు, ఆ సౌలుకు దావీదు చెప్తా ఉంటున్నాడు, అయ్యా నీ దాసుడైన నేను నా తండ్రి యొక్క గొర్రెలను అడవిలో ఒంటరిగా గొర్రెల యొక్క కాపరిగా ఉండి వాటిని కాస్తున్న క్రమంలో సింహమును ఎలుగుబంటి వచ్చి మందులో నుండి ఒక గొర్రె పిల్లని ఎత్తుకొని పోతా ఉంటున్న క్రమంలో ఏమంటా ఉంటున్నాడు, అద్భుతమైన మాట, నేను దానిని తరిమి చంపి దాని నోట నుండి ఆ గొర్రెను విడిపించి తిని, అది నా మీదికి రాగా దాని గడ్డము పట్టుకొని దానిని కొట్టి చంపి తిని. అది నా గొర్రె పిల్లను పట్టుకొని పోతా ఉంటున్నప్పుడు ఆ యొక్క సింహమును కొట్టి చంపినాను. నా మీదకి వచ్చినప్పుడు కూడా దాన్ని నేను విడిచిపెట్టకుండా దాన్ని నేను ఏం చేసినాను అంటే దాన్ని చంపినానయ్యా. సింహము నా మీదకి వచ్చినప్పుడు, అడవికి రాజైన సింహము నా మీదకి, నా గొర్రెల మీదకి వచ్చినప్పుడు నేను వాటిని చంపేసినాను. చూడండి అద్భుతమైన మాట, 36వ వచనంలో మీ దాసుడనైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే, ఏమంటా ఉంటున్నాడు, సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవము గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నతి లేని ఫిలిస్తీయుడు వాటిలో ఒక దాని వలె అగుననియో. ఎంత అద్భుతమైన మాట. భయంకరమైన మృగాన్నే నేను చంపేసిన ఈ సున్నతి లేని వాడు దేవుని యొక్క పిల్లల్ని, దేవుని ప్రజల్ని తిరస్కరించుటకు వీడెత్తటి వాడు ఖచ్చితంగా ఆ యొక్క మరణించిన
ఆ యొక్క సింహం వల్ల వీడు అయిపోతాడయా అని అంటా ఉంటున్నప్పుడు 37వ వచనంలో సింహం యొక్క బలము నుండి ఎలుగుబంటి యొక్క బలం నుండి నన్ను రక్షించిన యెహోవా ఈ ఫిలిస్తీని చేతిలో నుండి కూడా నన్ను విడిపించడని చెప్పాను. ఎదుటనున్న శ్రమను బట్టి కష్టాన్ని బట్టి భయపడలేదు, కానీ ఫిలిస్తీని బట్టి భయపడక ఇంతకుముందు దేవుడు చేసిన గొప్ప కార్యము, దేవుడు భయంకరమైన శ్రమలో నుండి ఏ విధంగా విడిపించినాడో ఆ విడిపించిన పరిస్థితిని జ్ఞాపకం తెచ్చుకొని రోషము కలిగి యుద్ధము యెహోవాదే అని చెప్పేసి ముందుకు వెళ్తా ఉంటున్నాడు. ముందుకు వెళ్తున్నా అని చెప్పేసి సౌలుకు క్లారిటీ ఇస్తున్నప్పుడు సౌలు అంటా ఉంటున్నాడు, పొమ్మో యెహోవా నీకు తోడై యుద్ధనుగాక అని దావీదుతో చెప్తున్న పరిస్థితి. అద్భుత రీతిగా ముందుకు వెళ్తున్నప్పుడు ఆ యొక్క దావీదు ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క ఫిలిస్తీయులు హతమార్చబడ్డట్లుగా లేదా దావీదు చేతిలో చనిపోయినట్టుగా వెరీ క్లియర్గా మనకు కనబడతా ఉంటుంది. సో వాటన్నింటినీ జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. ఇప్పుడు తాను 143వ కీర్తనగా మనం కనబడుతూ ఉంటుంది, కానీ ఆ కీర్తనలో తన బాధను తన దుఃఖాన్ని వెల్లడిపరుస్తూ ఉంటున్నాడు. వెల్లడిపరుస్తూ ఏం చేస్తూ ఉంటున్నాడు అంటే పూర్వకాల దినములు పూర్వకాల సమస్యలు దేవుడు నన్ను ఏ విధంగా ఆదరించినాడు, దేవుడు నన్ను ఏ విధంగా నడిపించినాడని జ్ఞాపకం చేసుకుంటూ ఇప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా ఇప్పుడు నాకు మరణం ఎదురైంది, ఇక కథ నేను మాత్రం మరణించిపోతాను భయపడలేదు. కానీ తను ఏం చేస్తా ఉంటున్నాడంటే భయంకరమైన పరిస్థితిలో వాటి నుండి నన్ను విడిపించిన దేవుడు నీవు ఇప్పుడు నా అధికారాన్ని బట్టి కాదు, కానీ నీ కృపను బట్టి నాడు ఫిలిస్తీన్ల చేతిలో నుండి, నీ కృపను బట్టి ఆ యొక్క ఎలుగుబంటి నుండి, నీ కృపను బట్టి సింహము నుండి నన్ను నా గొర్రెల్ని రక్షించినట్టుగా ఈ రోజు నన్ను నా యొక్క ఇశ్రాయేలు ప్రజల్ని నీ పిల్లలైన వారిని కూడా నువ్వు రక్షించాలని చెప్పేసి దావీదు ముందుకు వెళ్తా ఉంటున్నాడు దేవుని మీద ఆధారపడి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కొన్ని అధికారులైనా అప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఒంటరిగా ఉన్నా, ఇప్పుడు అధికారినైనా రాజుగా ఉన్నా నాకు బలం ఎక్కువైందని అనుకోలేదు దావీదు. ఒంటరిగా ఉన్నప్పుడు దావీదు దేవుని మీదనే ఆధారపడ్డాడు. అధికారం వచ్చినప్పటికీ కూడా మొదటిగా వెళ్ళి దేవుని దగ్గర సరెండర్ అయ్యి, అయ్యా అధికారాన్ని బట్టి గర్వించి ఇప్పుడు నేను ఖచ్చితంగా నేను విజయాన్ని పొందగలుగుతాను అధికారాన్ని బట్టి తను ఆలోచన చేయలేదు, కానీ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు వెళ్తున్నట్టుగా మనం కనబడుతూ ఉంటుంది నా ప్రియ సహోదరి. అందుకే నీ శరణు చచ్చి ఉన్న నా శత్రువుల చేతిలో నుండి నువ్వు విడిపించాలా, నా కిందున్న పనివారు కాదు, నా యొక్క సైనికులు కాదు, నా అధికారం కాదు, కానీ నువ్వే నన్ను విడిపించాలని చెప్పేసి దావీదు దేవుని యొద్ద మొదలుపెడతా ఉంటున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత అద్భుతమైన మాట. తను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు అద్భుతాలు చేసిన క్రమాన్ని గుర్తు చేసుకొని అధికారం ఉన్నా బలం ఉన్నా కూడా ఏం చేస్తా ఉంటున్నాడంటే తిరిగి మళ్ళీ దేవుని మీదనే ఆధారపడుతున్నట్టుగా కనబడతా ఉంటుంది. చాలా మంది నేటి దినాన ఏ విధంగా ఉంటున్నారు అంటే డబ్బు లేనప్పుడు, ఆదరణ ఎవరి ఆదరణ లేనప్పుడు, అనేక పరిస్థితుల గుండా కష్టాల గుండా వెళ్తూ ఉంటున్న క్రమంలో దేవుని మీద ఆధారపడుతూ ఉంటున్నారు. ఈరోజు అందరూ అనుకూలంగా వచ్చేసరికి, డబ్బు అనుకూలంగా ఉండేసరికి, బలము జ్ఞానము అనుకూలంగా ఉండేసరికి దేవుని పక్కకు పెట్టి దేవుని ప్రయారిటీని, దేవుని యొక్క స్థానాన్ని మనుషులందరూ ఏం చేస్తూ ఉంటున్నారంటే వీటన్నిటికి కూడా ఇస్తూ ఉంటున్నారు. అది తప్పు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, దేవుడు నీకు ఎంత అధికారం ఇచ్చిన, ఎంత జ్ఞానంతో నింపిన, ఏ స్థితిలో నీవు హయ్యర్ పొజిషన్ లో ఉన్నా నువ్వేం చేయాలి అంటే ఆ స్థానాన్ని బట్టి దేవుడిని కనపరుస్తూ నీకు ఏ కష్టం వచ్చినా దేవునికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలా. సంతోషమైన, కష్టమైన, నష్టమైన దావీదు ఏ విధంగా దేవునికి మొదటి ప్రాధాన్యతను ఇస్తూ ఉంటున్నాడో నీవు నేను మనం అందరము కూడా వేటిపైన ఎవరిపైన ఆధారపడక మనము దేవుని మీద ఆధారపడవలసి ఉన్నది. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒకప్పుడు తినేందుకు తిండి లేనప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు. అయ్యా నాకు ఆహారం పెట్టలేదా, నా కడుపు నింపయ్యా, నాకు ఆకలి అవుతుందని. ఈరోజు నువ్వే ఒక 10 మందికి పెట్టే స్థాయిలో ఉన్నా కూడా దేవుని ప్రేమను బట్టి, దేవుని కృపను బట్టి
నువ్వు మొదటి దినమును జ్ఞాపకం చేసుకొని మొదట్లో దేవుని మీద ఏ విధంగా ఆధారపడ్డావు, ఇప్పుడు కూడా దేవుని మీద ఆ విధంగా ఆధారపడాలి. నువ్వు మంచిగా ఉన్నా, కష్టంలో ఉన్నా, సంతోషంగా ఉన్నా, ఏడ్చుకుంటా ఉన్నా, ఏ స్థితిలో నీవున్నా, దావీదు ఏ విధంగా దేవుని మీద ఆధారపడ్డాడో నీవు ఆ విధంగా దేవుని మీద ఆధారపడవలసిందిగా ప్రియ సహోదరి సహోదరుడా. ఆ విధంగా నువ్వు ఆధారపడకుండా, దేవుని మీద నువ్వు ఆధారపడకుండా, నీ జ్ఞానాన్ని బట్టి, బలాన్ని బట్టి, బలగాన్ని బట్టి వాటిపైనే ఆధారపడిపోతే అది నీ క్షేమము కాదు, అది నీకు మంచిది కాదు. దేవుడు గొప్పవాడు. దేవుని మీద ఆధారపడ్డ దావీదు జీవితము అద్భుతమైంది. ఈరోజు దేవుని మీద నువ్వు కూడా ఆధారపడి నువ్వు ఆశీర్వదించబడతావు. లేకుండా జ్ఞానాన్ని బట్టో, బలాన్ని బట్టో, బలగాన్ని బట్టో, మనుషుని బట్టో, అధికారాన్ని బట్టో, ఇతరులను బట్టో నువ్వు దేవుని ప్రయాణానికి దేవుని మీద ఆధారపడకుండా వీటన్నిటిపై ఆధారపడితే అల్లరి పాలైతావు. జాగ్రత్త. అధికారం ఉండని, అండదండలు ఉండని, ఐశ్వర్యం ఉండని, అందం ఉండని, ఇంకేదైనా ఉండని, దేవుని మీద ఆధారపడాలి. ఎప్పుడైనా దావీదు ఆధారపడ్డాడు, అద్భుత రీతిగా దీవించబడ్డాడు. నేటి దినాలకు మాదిరిగా దావీదు ఉంటా ఉంటున్నాడు. రేపటి దినాన మనము మన పిల్లలకి, మనము ఇతరులకి, అనేకులకి మాదిరికరంగా ఉండులాగా మనం కూడా దావీదును చూస్తున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు ఈ రకంగా మనము కూడా మాదిరికరంగా జీవించవలసిన వారిగా ఉంటున్నాం అనే విషయాన్ని మర్చిపోవద్దు నా ప్రియ సహోదరి సహోదరుడా. కానీ ఈరోజు చాలా మంది కొంచెం కష్టం రాగానే మళ్ళీ అవిశ్వాసంలోకి దేవుడు ఉన్నాడా, దేవుడు ఇది జరుగుతుందా అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు. కానీ దావీదు అక్కడ అనలేదు. అక్కడ ఉన్న ఫిలిస్తీన్ బట్టి, అక్కడ ఉన్న ఫిలిస్తీయుడైన గొల్యాతుని బట్టి భయంకరమైన శ్రమ, నేను వీడిని జయించగలుగుతానని అనుకోలేదు. కానీ ఆయన ఏం చేస్తా ఉంటున్నాడంటే, నాడు సింహపు చేతిలో నుండి తప్పించి దాన్ని చంపించిన దేవుడు నా చేతులతో. దావీదు ఆఫ్టర్ ఆల్ అప్పటికే ఫిలిస్తీన్ దగ్గరికి, అంటే చూడండి మీరు అద్భుతమైన ఒక మాట బాగా ఆలోచన చేస్తే, దావీదు ఆ యొక్క ఫిలిస్తీన్ చంపే క్రమంలోకి వచ్చినప్పుడే 16-17 ఏళ్ళాక. మరి ఆయన అడవిలో ఉన్నప్పుడు ఇంకా కొంచెం చిన్నవాడు, ఆయన కాపరిగా ఉన్నప్పుడు ఇంకా కొంచెం చిన్నవాడు. ఆయన రెక్క బలపడలేదు. దావీదు దావీదు చిన్నవాడిగా, బాల్యంలో ఉన్నవాడిగా మనకు కనబడతా ఉంటున్నాడు. ఈరోజు కండలు తిరిగిన వీరులు సైతము సింహాన్ని హతమార్చాలి, ఎలుగుబంటితో ఎదురాడి దాన్ని జయించాలంటే చాలా కష్టం. మరి దావీదు చిన్నవాడిగా ఆ యొక్క గొల్యాతును చంపే క్రమంలో 16 సంవత్సరాలు ఉన్నవాడిగా మన బైబిల్ గ్రంథాన్ని మనం పరిశీలిస్తే కనబడతా ఉంటుంది. మరి అంతకంటే ముందే కాపరిగా గొర్రెలకు అడవిలో ఒంటరిగా ఉంటున్నప్పుడు ఆ యొక్క గొర్రె పిల్లలు తీసుకొని ఆ యొక్క మృగము, ఆ యొక్క సింహము చంపాలని వచ్చినప్పుడు దాన్ని లొంగ తీసుకొని దావీదు చంపినాడు. ఎప్పుడు తన యొక్క రెక్క ఇంకా ముదరలేదు, అంటే బాల్య వయసులోనే ఉన్నాడు. బాల్య వయసులో చిన్నగా ఉన్నప్పుడే దావీదు ఆ యొక్క సింహాన్ని ఎదిరించినట్టుగా కనబడతా ఉంటుంది. బాల్య వయసులో చిన్నగా ఉన్నప్పుడే ఆ ఎలుగుబంటిని ఎదిరించి విజయాన్ని పొందుకున్నట్టుగా కనబడతా ఉంటుంది. అక్కడ మృగాలతో ఆయన ఎదురాడి వాటిని చంపినట్లుగా దావీదు చూస్తూ ఉంటున్నాడు. ఎలా అంటే దేవుని బట్టి, దేవుని అందరి భయభక్తులు కలిగి దేవుని మాట ప్రకారంగా జీవించడాన్ని బట్టి అద్భుతంగా తన శక్తికి మించిన వాటితోటి పోరాడి అందులో విజయాన్ని పొందినాడు. మృగానికి, ఆ యొక్క సింహానికే కానీ ఎలుగుబంటికే కానీ జాలి, కరుణ అనేది ఏముండదు. డైరెక్ట్ అది నీ కన్నో లేదా నేను ఆన్ ద స్పాట్లో నేను చంపేస్తే దానికి కరుణ అనేది ఏమాత్రం ఉండదు. అలాంటి భయంకరమైన మృగంతో పోరాడి దావీదు గెలిచినట్టుగా కనబడతా ఉంటుంది. ఎప్పుడు గెలవగలిగినాడంటే తను యుద్ధాభ్యాసం చేసిన వాడు కాదు, తన రెక్కలు ముదరలేదు, తన యవనములో లేడు, బాగా యుద్ధం చేసి అలవాటైన వాడు కాదు. చిన్నవాడిగా ఉండి ఎలా జయించగలిగినాడు అంటే దేవుని కృప వలన. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడడాన్ని బట్టి, హల్లెలూయా, దేవుని మాట వింటూ దేవుని మార్గంలో నడుస్తూ ఉంటున్నాడు కాబట్టి అద్భుత రీతిగా విజయాన్ని పొందుకున్నట్టుగా కనబడతా ఉంటుంది. ఆ విజయాన్ని జ్ఞాపకం చేసుకొని ఇప్పుడున్న కష్ట
వయసులో మంచి మంచి యుద్ధం కలిగిన వారు, ఆ యొక్క సౌలు ఎంతో మందిని హతమార్చి రాజుగా రాజ్య పరిపాలన చేస్తున్న సౌలే భయపడుతున్న పరిస్థితి. కానీ అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క దావీదు చిన్నవాడిగా ఉంటున్నప్పటికీ ఆ యొక్క దేవుని నామాన్ని, దేవుని యొక్క పిల్లల్ని తిరస్కరించుటకు ఈ సున్నతి లేని వాడు వీడు ఎంతటి వాడని చెప్పేసి దావీదు రోషంతో ముందుకు అడుగు వేసినట్టుగా కనబడుతూ ఉంటుంది. నాకు సహోదరి సహోదరుగా, ఒకటి ముందు దేవుడు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటున్నాడు. సో ఇప్పుడు కూడా ఏమంటా ఉంటున్నాడు అంటే, ఇప్పుడు నా కష్టంలో కూడా నా అధికారం నన్ను బాగుపరచదు, నా అధికారం నా కష్టాలను తీర్చదు, కానీ నా దేవుడే నన్ను ఆదరిస్తాడు అనే అద్భుత రీతిగా ఆ యొక్క దావీదు దేవుని జ్ఞాపకం చేసుకుంటా ఉంటున్నాడు. సో మనం కూడా ఏం చేయాలి అంటే, అప్పులే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, అన్ని రకాలుగా ఏ సమస్య అయినా కూడా మనం ఎలా ధైర్యం తెచ్చుకోవాలంటే, ఇంతకుముందు కష్టంలో ఉన్నప్పుడు నా దేవుడు నన్ను ఏ విధంగా ఆదరించినాడో ఇప్పుడు కూడా నన్ను ఆదరిస్తాడు అని దావీదు దేవుని మీద ఆధారపడినట్లుగా మనమందరము కూడా దేవునిపై ఆధారపడి ఆ యొక్క దేవుని యొక్క ధైర్యాన్ని, దేవుని కృపను, దేవుని యొక్క ఆయన సహాయాన్ని పొందుకొని నిలబడదుము గాక. దేవుని మాటను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరం